ఫస్ట్ అయితే కొన్ని మిరపకాయలు ఆల్రెడీ ఉప్పేసి అయితే నేను ఇక్కడ రెడీ పెట్టి ఉన్నాను. వీటిని అయితే తీసుకోవాలి, కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. ఒక్క మిరపకాయలో హాఫ్ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఉప్పేసుకొని పెట్టుకోవాలి. ఇంకా ఉల్లిగడ్డల్ని కూడా ఇలా సన్నంగా తరుముకొని పెట్టుకోవాలి. నేనైతే 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. దాదాపుగా ఒక 20 నుంచి 25 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్న వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునే ముందు ఇంకా కొన్ని బగారా సామాన్ మీకు తెలిసి ఉండాలి. బగారాకు, యాలకులు, లవంగాలు ఇంకా చాలానే ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్నట్టు అవన్నీ మీరు రెడీ పెట్టుకోండి. తర్వాత ఒక గంజుని అయితే వేడి చేసుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ నెయ్యి వేసుకున్న వీడియో కట్టింది. ఇంకా అలానే ఒక 2 పావుల నూనెను కూడా దీంట్లో పోసుకోవాలి. నేనైతే ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూజ్ చేశాను. మీరు ఇంకా ఏ ఆయిల్ అయినా యూజ్ చేయవచ్చు. కాకపోతే ఏంటంటే సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మనకు బగారా ఫ్లేవర్ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ నేనైతే 2 పావుల నూనె అయితే పోసుకున్నా. అది మెల్లగా వేడవ్వడం అయితే స్టార్ట్ అయింది కదా. అలా స్టార్ట్ అయినప్పుడు మనం ఇంత ఫస్ట్ రెడీ పెట్టుకున్న పచ్చిమిరపకాయన్ని ఉప్పేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని మనం అందులో వేసుకోవాలి. ఇంకా ఉల్లిగడ్డల్ని కూడా అందులోనే వేసుకోవాలి. రెండింటిని ఒకటేసారి వేసుకోవాలి. బట్ ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ అటు ఇటు కలిపిన తర్వాత అందులోనే మనం ఉంచుకున్న బగారా సామాన్ని కూడా అందులో వేసుకోవాలి. ఇక్కడ నేనైతే అన్నీ వేయడం లేదు, ఒక్కొక్కటిగా వేస్తూ కలుపుతున్నా. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఓన్లీ బగారాకే వేసాను, మిగతా అన్ని తర్వాత వేయచ్చు అని. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇలా ఎందుకు వేయడం అని. ఎలానైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం ఉన్న విధంగా వేసుకోవాలి. బట్ అవి ఏంటంటే మంచిగా ఫ్రై కావాలంటే నేను ఫస్ట్ అందుకే పచ్చిగా ఉన్నాయి అయితే ఇందులో వేసుకుంటున్నా ఫస్ట్. తర్వాత మిగతా బగారా సామాన్ అన్నీ కూడా వేసాను. బట్ ఆ పువ్వు ఒకటే ఉంచాను. ఒకవేళ మీరు నేను చెప్తున్న విధంగా చేసుకుంటే నాలా పర్ఫెక్ట్గా బగారా రైస్ అయితే చేయవచ్చు మీకు. చూడండి, అవి అయితే మెల్లమెల్లగా ఫ్రై అవ్వడం స్టార్ట్ అయ్యాయి కదా. పట్కరన్న కారన్న పట్టుకొని మనం మంచిగా కలుపుకుంటూ ఉండాలి. మనం మాడిపోకుండా కలుపుకోవాలి. మాడిపోతే బగారా రైస్ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. మొత్తానికైతే ఇలా మంచిగా ఈ కలర్ వచ్చే విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి, స్టాప్ అస్సలకే చేయకూడదు, మాడిపోయే అవకాశం ఉంటుంది. నేనైతే ఇక్కడ ఇందాక ఉంచుకున్న పువ్వునైతే వేసాను. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఒక గార్లిక్ పెద్ద కాయ ఉంటుంది కదా, దాన్ని అయితే పొట్టు తీసుకొని నేనైతే దంచుకొని ఇందులో వేసుకున్నా. ఎల్లిపాయ
తర్వాత మంచిగా మళ్ళీ కలుపుకోవాలి. నేనైతే ఆల్రెడీ ఒక 2 గిలాసుల బియ్యాన్ని అయితే సన్న బియ్యం అయితే నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ అయితే పోయాలి. అప్పుడే మనకు బగారా అన్నది కరెక్ట్గా ఉడకడమే కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడైతే నేను 3 గ్లాసుల వాటర్ని అయితే ఇందులో యాడ్ అయితే చేస్తున్నా. దాన్ని మనం ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అది మెల్లమెల్లగా చూస్తూ ఉండగానే ఇలా ఉడకడం, అదే మసలడం అంటారు, ఉడకడం అంటారు. మసలడం స్టార్ట్ అయ్యిద్ది, పొగలు కూడా వస్తాయి. కానీ మనం భయపడకుండా చేయాలి. పొగలు వచ్చాయని ఫెయిల్ అయింది అనుకోకండి, లేదు, అదే సక్సెస్ అంటారనమాట. మనం ఇందాక నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా దాంట్లో యాడ్ చేసుకుందాం. ఇక్కడైతే నేను కొంచెం అయితే యాడ్ చేస్తున్నా, మీరు ఒకసారి కూడా వేసుకోవచ్చు. ఒకేసారి వేయడం వల్ల ముద్దలు కట్టే అవకాశం ఉంటుంది. మీకు ఇష్టం ఉంటే ఒకటేసారి వేసుకోండి, లేదనుకున్న వాళ్ళు ఇలా నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి. కొంచెం అయితే యాడ్ చేస్తున్నా. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఊకే కలపకండి, కలపడం వల్ల అది తుక్కు అయ్యి మెత్తగా అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ చూస్తూ ఉండగానే ఉడకడం కూడా స్టార్ట్ అయింది కదా. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మెల్లగా కలపండి. ఒక 3 టైమ్స్ అంటే సరిపోయిద్ది. చూడండి, ఉడికి మొత్తానికైతే ఇలా అయింది. బట్ దాంట్లో కొన్ని వాటర్ అయితే ఉంటాయి. ఉడికింది కదా అని అన్నం బగారా రైస్ అయింది అనుకోకండి, లేదు, అది ఇంకా కాలేదు. అది మంచిగా ఉమ్మగిలేదాకా ఉంచుకోవాలి. ఉమ్మగిలిన తర్వాత నేనైతే ఇక్కడ కొత్తిమీర అయితే వేస్తున్నాను. ఎందుకంటే నేనైతే ఇక్కడ డెకరేటివ్గా కనపడాలని ఇలా వేస్తున్నా. మీకు టేస్ట్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీ అయిన యమ్మీ బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఒకవేళ మీరు కూడా ఈ రెసిపీ చేసుకుంటే అది ఫెయిల్ అయిందా లేదంటే బాగా వచ్చిందా అనేది కామెంట్ చేయండి.